మన పార్లమెంట్లో రాజ్యసభ అంటే ఎగువ సభ ఉంది కదా, దానికసలు ఎవరు నాయకత్వం వహిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడొక చిన్న ట్విస్టుంది. ఆ పదవిలో ఉండే వ్యక్తి నిజానికా సభలో సభ్యుడే కాదు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? అవునండి, ఇదే ఆర్టికల్ 89లోని అసలు ప్రత్యేకత. సో ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. సరే, అసలు ప్రశ్నకు వద్దాం. ఈ రాజ్యసభ కార్యకలాపాలను నడిపించేది ఎవరు? ఆ అత్యున్నత బాధ్యత ఎవరిది? దీనికి సమాధానం ఎక్కడో వెతకక్కర్లేదు, మన రాజ్యాంగంలోనే, సరిగ్గా ఆర్టికల్ 89లోనే ఉంది. మన రాజ్యాంగం ఏం చెప్తోందంటే, రాజ్యసభకి ఇద్దరు నాయకులుంటారన్నమాట. ఒకరు చైర్మన్, ఇంకొకరు డెప్యూటీ చైర్మన్. చాలా సింపుల్ కదా. అయితే వీరిద్దరి పాత్రలేంటి? వాళ్ల మధ్యున్న తేడాలేంటి? పదండి చూద్దాం. ఓకే, ముందుగా చైర్మన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే సామే ఆసక్తికరమైన పాయింట్ ఉంది. అదేంటంటే, చైర్మన్ అసలు రాజ్యసభలో సభ్యుడే కాదు. దీని వెనక ఒక పెద్ద కారణముంది. అదే, ఆయన ఎలాంటి రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. చైర్మన్ పాత్రను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఎక్స్ అఫిషియో అనే పదం గురించి తెలుసుకోవాలి. కొంచెం టెక్నికల్గా అనిపించినా చాలా సింపుల్. దీని అర్థమేంటంటే, ఒక పదవిలో ఉండటం వల్ల ఇంకో పదవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఉదాహరణకి, మన దేశానికి ఉపరాష్ట్రపతిగా ఎవరెన్నికైనా సరే, వాళ్ళు ఆటోమేటిక్గా రాజ్యసభ చైర్మన్ కూడా అయిపోతారు. ఈ రెండు పదవులు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయన్నమాట. చూశారా, ఇక్కడే ఉందో అసలు విషయం. రాజ్యసభ మొత్తానికి అధ్యక్షత వహిస్తున్నా కూడా చైర్మన్కి ఆ సభలో ఓటు వేసే హక్కు ఉండదు. ఎందుకంటే ఆయన సభ్యుడు కాదు కాబట్టి. ఇది ఆయనను ఏ పార్టీకి చెందని వ్యక్తిగా, రాజకీయాలకు అతీతంగా, పూర్తిగా నిష్పక్షపాతంగా ఉంచడంలో చాలా కీలకమైన ఏర్పాటు. సో మొత్తంగా చూస్తే చైర్మన్కి రెండు ముఖ్యమైన బాధ్యతలుంటాయన్నమాట. ఒకటి, మన దేశానికి ఉపరాష్ట్రపతిగా సేవ చేయటం. రెండు, అదే సమయంలో రాజ్యసభ కార్యకలాపాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా క్రమశిక్షణతో సజావుగా జరిగేలా చూడటం. సరే, ఇప్పుడు మనం రెండో ముఖ్యమైన పాత్ర వైపు వెళ్దాం. అదే డిప్యూటీ చైర్మన్. చైర్మన్కి పూర్తి భిన్నంగా ఈయన మాత్రం సభకు చెందిన వ్యక్తే. అంటే ఒక ఇన్సైడర్ అన్నమాట. అసలు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం. డిప్యూటీ చైర్మన్ను రాజ్యసభ సభ్యులే తమలోంచి ఒకరిని ఎన్నుకుంటారు. అందుకే ఈయన్ని సభకు చెందిన అంతర్గత వ్యక్తి అని అంటున్నాం. మరి ఈయన పాత్ర ఎప్పుడొస్తుంది? చైర్మన్ గారు అందుబాటులో లేనప్పుడు అనుకోండే, ఆయన ఉపరాష్ట్రపతి హోదాలో వేరే దేశ పర్యటనకు వెళ్లినా, లేదా అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయినా, అప్పుడు సభ బాధ్యతలన్నీ డిప్యూటీ చైర్మన్ చూసుకుంటారు. ఒకవేళ డిప్యూటీ చైర్మన్ను తొలగించాల్సి వస్తే దానికి కూడా రాజ్యాంగంలో ఒక పద్ధతి ఉంది. ఎలాగంటే, రాజ్యసభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానానికి సభలోని మొత్తం సభ్యుల్లో మెజారిటీ మద్దతు ఇవ్వాలి. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం, ఇలాంటి తీర్మానం పెట్టడానికి కనీసం 14 రోజుల ముందుగా సభకు నోటీసిచ్చి తీరాలి. సరే, ఇప్పటిదాకా చైర్మన్ గురించి, డిప్యూటీ చైర్మన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండు పాత్రల మధ్య ఉన్న తేడాలను ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి రండి, వాటిని ఒకసారి పోల్చి చూద్దాం. చూడండి, ఈ 0 ఇది చాలా శక్తివంతమైన సంఖ్య. ఎందుకంటే రాజ్యసభ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క చైర్మన్ కూడా ఆ సభలో సభ్యుడుగా లేరు, ఉండరు కూడా. దీని అర్థమేంటంటే, ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదు. ఆయన నిష్పక్షపాతానికి ఇదే మన రాజ్యాంగమిచ్చిన అతిపెద్ద హామీ. ఇక దీనికి పూర్తి వ్యతిరేకంగా ఈ సంఖ్యను చూడండి. 1, డిప్యూటీ చైర్మన్ ఎల్లప్పుడూ రాజ్యసభ సభ్యులలో ఒకరే ఉండాలి. అంటే ఆయన సభకు ప్రతినిధి, ఓ ఇన్సైడర్, తోటి సభ్యులందరి నమ్మకాన్ని గెలుచుకున్న వ్యక్తి అన్నమాట. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం విషయం ఒకేసారి క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, ఒకవైపు చైర్మన్, ఈయన మన దేశ ఉపరాష్ట్రపతి, సభలో సభ్యుడు కాదు, సభ ఈయన్ని ఎన్నుకోదు. మరోవైపు డిప్యూటీ చైర్మన్, ఈయన రాజ్యసభ సభ్యుడు, సభ సభ్యులే ఈయన్ని ఎన్నుకుంటారు. ఇంకా ముఖ్యంగా చైర్మన్ లేనప్పుడు మాత్రమే సభను నడిపిస్తారు. ఎంత స్పష్టమైన తేడా ఉందో కదా. ఓకే, ఒక ఔట్సైడర్, ఒక ఇన్సైడర్. అసలు ఈ రకమైన ద్వంద్వ నాయకత్వ వ్యవస్థ ఎందుకు అవసరం? మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ ఈ డ్యూయల్ లీడర్షిప్ సిస్టమ్ ఎందుకు అంత ముఖ్యం? చాలా సింపుల్. దీనివల్ల రాజ్యసభలో నాయకత్వానికి ఎప్పుడూ లోటు రాదు. ఏ కారణం చేతనైనా చైర్మన్ అందుబాటులో లేకపోయినా డిప్యూటీ చైర్మన్ వెంటనే బాధ్యతలు తీసుకుంటారు. దీనివల్ల సభ కార్యకలాపాలు ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా కొనసాగుతాయి. ఇది చట్టాలు చేసే ప్రక్రియలో చాలా కీలకం. చివరిగా చెప్పాలంటే, ఆర్టికల్ 89 అనేది కేవలం ఒక చట్టంలోని నిబంధన మాత్రమే కాదు. అది మన రాజ్యసభ నాయకత్వంలో ఒక అద్భుతమైన బ్యాలెన్స్ని సృష్టించే ఒక తెలివైన వ్యవస్థ. ఒకవైపు రాజకీయాలకు అతీతంగా ఉండే ఒక నిష్పక్షపాత ఔట్సైడర్, మరోవైపు సభ నమ్మకాన్ని చూరగొన్న ఒక ఇన్సైడర్. ఈ ఇద్దరి కలయికతో ఏర్పడిన ఈ నిర్మాణం మన రాజ్యసభలో స్థిరత్వాన్ని, క్రమాన్ని ఎలా కాపాడుతోందో ఆలోచిస్తే మన రాజ్యాంగ రూపకర్తల ముందుచూపుకి నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది.